హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం నత్తి నీళ్ళు ఎలా చేయాలో చెప్పబోతున్నాను. సో అవి చూపిస్తున్నాను కదా, దాని పేరు నత్తి నీళ్ళు అంటారు. సో దానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే, దానికి తల తోక అనేది మనం సపరేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు తల ఎలా తీయాలి, దాని వెనకాల తోకను కూడా ఎలా తీయాలో. సో ఫస్ట్ నేను తలను తీసేసాను. తర్వాత వెనకాల కొంచెం టైల్ కనిపిస్తుంది కదా, అది కూడా ఇలా చించాలి. ఆ తర్వాత మిడిల్లో పార్ట్ అనేది మనం వండుకోవడానికి. సో అలా మొత్తం అన్నీ తీసేసి పక్కన ఉంచుకోవాలి. చూసినాక కొంచెం జాగ్రత్తగా తీయాలి అది మొత్తం. చూడండి, ఇలా నేను వేరు సపరేట్ చేసేసాను. హెడ్ పార్ట్ అనేది సపరేట్గా పెట్టి మిడిల్ పార్ట్ అనేది పెట్టాను. ఈ హెడ్ పార్ట్ బయట పడేయడానికి, ఇంకేం చేయడానికి ఉండదు అది. సో ఇంకా వీటిని ఏం చేయాలంటే, ఫస్ట్ ఏంపాలి. ఏంపిన తర్వాత బాగా వాష్ చేయాలి. ఎందుకంటే దీంట్లో చాలా మట్టి అనేది చాలా ఉంటుంది. సో ఏంపి ఇట్లా చేస్తారు కదా, అట్లా చేస్తే తొందరగా ఇసుక అనేది వేరవుతుంది. తర్వాత కడిగిన వెంటనే దాన్ని కొంచెం వాటర్ ఇలా బాగా పిసికేసి ఆయిల్లో వేయించాలి. ఆయిల్లో బాగా వేయించాలి, ఎందుకంటే అది కొంచెం వాటర్లో వేయంగానే మెత్తగా ఉంటుంది కదా, సో అందుకని. చూడండి, ఆయిల్లో వేసి తీసేసరికి అది కొంచెం గట్టి అవుతుంది. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అనేది కట్ చేసుకొని వేయాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసి బాగా కలపాలి. ఇంకా ఒక విషయం ఏంటంటే, ఈ నత్తి నీళ్ళు అనేది బాగా స్మెల్ వస్తూ ఉంటుంది ఇంట్లో. సో చూసి వెంటిలేషన్ ఉన్న దగ్గర వండుకోండి. ఇంకా దీంట్లో కొంచెం లిటిల్ పసుపు, కారం, ఉప్పు యాడ్ చేయాలి. కారం ఇప్పుడే యాడ్ చేయకూడదు, ఉప్పు కూడా యాడ్ చేసి పసుపు ఉప్పు యాడ్ చేసిన తర్వాత చెప్తాను. ఉప్పు అనేది కొంచెం లైట్గానే వేసుకోండి, వేసుకున్న దానికన్నా కొంచెం తగ్గించాలి, ఎందుకంటే ఆల్రెడీ నత్తి నీళ్ళు అనేది సాల్టీగా ఉంటాయి కాబట్టి. తర్వాత దీంట్లో ఒక 3 టమాటోస్ వేసుకోవాలి కట్ చేసుకొని. అది బాగా టమాటోస్ అనేది బాగా దగ్గరికి అయిన తర్వాత బాగా ఏమంటారు, టమాటా ఉడికిన తర్వాత ఇప్పుడు నత్తి నీళ్ళు మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాం కదా, అది ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. సో దీంట్లో కారం కూడా నేను యాడ్ చేసేసాను మిడిల్లోనే, అది మీకు చూపించడం మర్చిపోయాను. ఓకే, చూపిస్తున్నాను చూడండి, ఆ క్లిప్ అనేది ఇక్కడ పెట్టాను నేను. సో ముందే వేయించుకోవాలి. కారం కూడా వేసిన తర్వాత ఆ నత్తి నీళ్ళు అనేది దీంట్లో యాడ్ చేయాలి. ఆ నత్తి నీళ్ళు వేసిన తర్వాత బాగా కలిపి కొంచెం దగ్గరికి అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. వాటర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి, లేదు ఒకేసారి యాడ్ చేసుకున్నా పర్లేదు. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి. మనం వేయించిన తర్వాత అది గట్టి పడుతుంది కదా, సో ఉడికిన తర్వాత ఏంటంటే అది మెత్తగా అయిందా లేదా అని చూసుకోవాలి. మెత్తగా అవ్వకుండా కొంచెం చారు లేకపోతే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని అది మెత్తగా అయ్యే వరకు స్టవ్ పైన పెట్టాలి. అంతే, సింపుల్ నత్తి నీళ్ళ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.